గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే టమోటా నిల్వ పచ్చడి. సో మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఓకేనా చూద్దామా. ఫస్ట్ ఆల్రెడీ టమోటాని చింతపండుని ఇవంతా కూడా తీసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన తిరగబాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది, మెంతులు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర. మనం ఆల్రెడీ ఇందులోనే మిరప్పొడి, ఉప్పు అన్నీ వేసి కలిపేసాము, తగినంత ఉప్పు మిరప్పొడి అంతా. కాబట్టి మన తిరగబాత మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో దీంట్లో నేను సగమే తెచ్చేస్తున్నాను, మొత్తం చేయట్లేదు. దీంట్లో హాఫ్ చేస్తున్నాను. హాఫ్ మనం అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది, సంవత్సరం పైన కూడా ఉంటుందండి ఇది. ఎందుకంటే ఎండబెట్టుకొని మనము గ్రైండ్ చేసుకున్నాం కదా కాబట్టి. టమోటాని మొత్తం బాగా ఎండలో ఎండబెట్టి ఒక 4-5 డేస్ తర్వాత బాగా రుబ్బుకున్నాము. నేను మిక్సీ కూడా వేయలేదు, రోట్లో రుబ్బింది. బాండల్ హీట్ ఎక్కాక నేను నూనె పోసుకుంటున్నాను, బాగా తగినంత నూనె. మళ్ళీ మనకి కావాలంటే నూనె వేడి చేసుకొని పోసుకోవచ్చు అవసరమైతే. ముందే ఎక్కువ పోసుకోకూడదు, ఎంత కావాలో అంతే పోసుకోవాలి. వేడెక్కేసింది. ఇప్పుడు నేను ఉద్దిపప్పు, ఆవాలు ఉదారుగా 2 స్పూన్లు తీసుకుంటున్నాను. సో చిటపట అంటుంది కాబట్టి దూరంగా వేసుకోవాలి. చిటపట అయినాక జీలకర్ర, ఆ తర్వాత తెల్లగడ్డ, కరివేపాకు. లాస్ట్లో పచ్చిమిరపకాయ, ఎందుకంటే మాడిపోకూడదు. బాగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా మెంతు పొడి, ఆ తర్వాత ఆవాలు పొడి, అది కొంచెం ఒక 1 స్పూన్ వేసేసుకొని లాస్ట్లో చల్లారినాక. తర్వాత ఇది నూనె అంతా కూడా బాగా చల్లారిపోయినాక ఏం చేయాలంటే ఊరగాయని తీసి, అదే టమోటా ఊరగాయని తీసి ఈ నూనెలో కలిపేసేయాలి. ఓకే, ఇది బాగా వేగిపోయింది. దీన్ని నేను స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలా. ఈ నూనె మొత్తం కూడా బాగా చల్లారిపోయాక మెంతి పొడి చల్లుకొనేసి, ఇంగు మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఈ ఊరగాయని తీసి మనం దీంట్లో కలుపుకోవడమే, అంతే. ఎంతో రుచికరమైన టమోటా నిల్వ పచ్చడి రెడీ. చల్లబడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మెంతి పొడి, ఆవాల పొడి ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఊరగాయ టమోటా ఉంది కదా, ఇది కొంచెం వేసుకొని కలుపుతూ రావాలి. చూడండి, బాగా కలుపుకునేసాము, బాగా రెడీ అయిపోయింది. ఆల్రెడీ దీంట్లో నుంచి సగము తీసుకున్నాను కదా, ఈ సగము అలానే మనము బాక్స్ క్లోజ్ చేసేసి
ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అంతే. టమోటా నిల్వ పచ్చడి ఇలా చేసుకొని మనమే ఇంట్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, బయట అంతా కొనకుండా. వానిత ఒకసారి టేస్ట్ చూసి చెప్పేనా? బాగుందా? ఉప్పు కారం అంతా సరిపోయిందా? మన ఇంట్లోది బాగుందా బయట ఊరగాయ? మన ఇంట్లో మాకు చెప్పు, మన ఇంట్లో ఊరగాయ బాగుందా బయట అది బాగుందా? అవునా? సరే. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందర ఉంటాం. మీ లతా శంకర్ వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.